హలో మైక్రోగ్రీన్స్. అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏంటంటే మనకి మొలకలు తెలుసు కదా అందరికీ, స్ప్రౌట్స్ అంటాము. పెసలు, అలసందలు, ఇట్లా శనగలు వీటన్నిటితో చేసుకొని తింటూ ఉంటాం. చాలా హెల్దీ, చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్తూ ఉంటాము. అలానే అది మొలకలు వచ్చిన స్టేజ్ నుంచి నెక్స్ట్ ఆకులు వచ్చిన స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో అంటే బేబీ ప్లాంట్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం మైక్రోగ్రీన్స్ అంటాం అనమాట. అంటే వీట్ గ్రాస్ ఉంటుంది కదా, దాన్ని మైక్రోగ్రీన్స్ కింద వస్తుంది అనమాట వీట్ గ్రాస్ అనేది. అలానే మనం ఏవే విత్తనాలు వేసుకోవచ్చు అంటే ఇట్లా మైక్రోగ్రీన్స్ లాగా ఏ వాడుకోవచ్చు అంటే మెంతులు, ధనియాలు, ఆవాలు, అవిసె గింజలు, పెసలు, శనగలు వీటన్నిటిని మనం వేసుకోవచ్చు. అలానే మనం కూరగాయల విషయానికి వస్తే ప్రతిదీ వేసుకోవచ్చు. మనకి రాడిష్ కూడా వేసుకోవచ్చు, అలానే బ్రొకోలీ, క్యాబేజీ ఇవన్నీ వేసుకోవచ్చు. మనం ఈ మైక్రోగ్రీన్స్ తినటం వలన ఆకుకూరలే కదా ఇవి. సో అలానే మంచి ఫుడ్ ఏంటంటే ఆకుకూరలు అంటాము. అట్లానే ఆకుకూరలతో పాటు ఇక్కడ మనం కూరగాయలు కూడా తింటున్నట్టు, అంటే అట్ ది సేమ్ టైం మనం గ్రీన్ లీవ్స్ తింటున్నట్టు, వెజిటబుల్స్ కూడా తింటున్నట్టు అనమాట. సో మనం ఒక ఆకుకూర తీసుకుంటే అది మొక్క అయిన తర్వాత తీసుకుంటాం కదా, కొంచెం బాగా పెరిగిన తర్వాత దానిలో వచ్చిన న్యూట్రిషియస్ వాల్యూస్ కన్నా దీంట్లో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువే మనకి ఈ మైక్రోగ్రీన్స్ వలన వస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఆకుకూరలే కాకుండా కూరగాయలు కూడా తింటున్నట్టే. కూరగాయలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి మైక్రోగ్రీన్స్ అనేవి తినడం వలన, సపోజ్ రాడిష్ తిన్నాం అనుకోండి, మైక్రోగ్రీన్ అనేది చాలా బాగుంటుంది. అది కొంచెం కారంగా ఉంటుంది. అలానే అవిసె గింజలు కానీ ఇవన్నీ తీసుకోవడం వలన అటు కూరగాయల బెనిఫిట్స్ కూడా వస్తాయి, అట్లనే ఆకుకూరల బెనిఫిట్స్ కూడా మనకు వస్తాయి అనమాట. దాని న్యూట్రిషనల్ పోషకాలన్నీ మనకు వస్తాయి, మంచి ప్రోటీన్ కూడా వస్తుంది కదా. అట్లానే ఇవన్నీ ఇట్లా రెడీ చేసుకోవచ్చు కదా. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలంటే, మనం ఎలా తయారు చేసుకోవాలంటే ఇంట్లోనే సాయిల్ లేకుండా చేసుకోవచ్చు, సాయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాయిల్తో చూపిస్తున్నాను, ప్లస్ మెంతులతోనే చూపిస్తున్నాను. నేను అవిసె గింజలు అవి కూడా చేశాను. అంటే సాయిల్ లేకుండా నేను ఆల్రెడీ ఒకటి హైడ్రోప్రోనిక్స్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసింది ఛానల్లో, చూడండి, చెక్ చేయండి. ఇది ఏం చేయాలంటే సాయిల్ చేశాను. ఇక్కడ నేను మెంతులు అనేది తీసుకున్నాను. మెంతులు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, 10 hours నానబెట్టుకున్నాను. ఒక ట్రేస్ తీసుకొని, ఏదైనా ట్రేస్ తీసుకొని వాటిల్లో 1 inch మందం వచ్చేలాగా సాయిల్ వేసుకోవాలి. ఏదైనా సాయిల్, మన ఆర్గానిక్ సాయిల్ కానీ ఏదైనా సాయిల్ వేసుకొని దాంట్లో ఈ నానబెట్టుకున్న సీడ్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కొంచెం మళ్ళీ మట్టి చల్లుకోవాలన్నమాట. ఎక్కువ మందంగా చల్లదు. నేను మట్టి ఎక్కువ మందం చల్లటం వల్ల ఇది కొంచెం పైన బరువు ఎక్కువైపోయి తర్వాత తీసేసాను. ఇక్కడ కనిపిస్తుంది కదా. అట్లా అయిన తర్వాత ఇంకా దాన్ని సపరేట్ చేసిన తర్వాత దాని గ్రోత్ అనేది బాగుంది. ఎందుకంటే పైన బరువు ఉండేసరికి అది బాగా ఎదగలేదు. ఫస్ట్ ఇట్లా ఎల్లో కలర్లో వస్తాయండి. అది కొంచెం మనం లైట్ బాగా తగిలిన తర్వాత, ఎండ తగిలితే కనుక అవి గ్రీన్ కలర్లోకి మారిపోతాయి. అది అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు వరకు అది మట్టితో కవర్ చేస్తుంది కాబట్టి ఎల్లో కలర్లో అలా ఉన్నాయి. దానికి ఎప్పుడైతే అది తీసేసి అలా సన్లైట్ అనేది తగిలిన తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చినాయి అనమాట. ఇది జనరల్గా వీట్ గ్రాస్ అనేది 7 daysకి రెడీ అవుతుంది కదా, మనకి 7 to 10 days కల్లా రెడీ అవుతుంది. ఇక ఇది వచ్చేసరికి నాకు 10 to 14 days వరకు సరిపోయింది, వచ్చింది. ఇంకొక ట్రేలో అయితే ఒక 7-8 days కల్లా వచ్చేసింది అనమాట. అది మన సాయిల్ని బట్టి కూడా ఉంటుంది. అట్లనే ఇది మనం రోజు కొంచెం కొంచెం వాటర్ చేస్తూ ఉండాలి, సన్లైట్ అనేది తగులుతూ ఉండాలి. సాయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు, అది ఇంకో వేరే ప్రొసీజర్ కొంచెం అది. అట్లనే దీన్ని మనం ప్రతి దాంట్లో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని కూరగాయలు వేసుకోవచ్చు అండి. అంటే ప్రతి మైక్రోగ్రీన్కి ఒక టేస్ట్ ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్కి ఒక టేస్ట్ ఉంటుంది, అలా అవిసె గింజలకు ఒక టేస్ట్ ఉంటుంది, మెంతులకు ఒక టేస్ట్ ఉంటుంది, ధనియాలు, పుదీనా ఇవన్నీ మనం పెరిగినాకే తింటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా మైక్రోగ్రీన్ రూపంలో తీసుకుంటే చాలా పోషకాలు అనేవి మనకు బాగా అందుతాయి. ఆల్మోస్ట్ 50% ఎక్కువే వస్తాయి అన్నమాట మనం తీసుకునేది. సో ఇది మనం కెమికల్ ఫ్రీ, ఫర్టిలైజర్ ఫ్రీ కాబట్టి చాలా హెల్దీగా ఉండొచ్చు. మనం పిల్లలకు కానీ ప్రతి ఏజ్ వాళ్ళు తినదగిన ఫుడ్ అండి ఇది. అలానే ఎలా వాడుకోవాలి అంటే కనుక దీన్ని మనం సలాడ్స్ చేసుకుంటాం, అట్లానే ఆమ్లెట్స్ చేసుకుంటాము, అట్లనే దోశలు వేసుకున్నప్పుడు దోశల పిండిలో అలా కలిపేసేసుకొని చేసేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. రాడిష్ తీసుకున్నామని కొంచెం కారం కారంగా ఉంటుంది అనమాట ఈ ఆకులవి. అవిసె గింజలది ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం మరీ బెటరీగా ఉండదు, చేదుగా కొంచెం స్లైట్గా ఉంటుంది. మెంతులు మనకు అందరికీ తెలిసిందే కదా, కొంచెం చేదు వస్తుంది, మరీ కాదు కానీ అలవాటు చేసుకోవాలి, ఏదైనా మంచిది కదా మనకు ఆరోగ్యానికి. అలానే పిల్లలు మేము తినము అనేది ఏముండదు. అంటే మనం చేసే విధానం కొన్ని మార్పులు చేసుకుంటే కనుక వాళ్ళు తినే పద్ధతిలోనే మనం దాన్ని కూడా యాడ్ చేస్తే కనుక చాలా ఈజీగా తినేస్తారు. నేనైతే ఇక్కడ కర్రీస్లో పైన మనం కొత్తిమీర బదులు నేను ఇది వేసేస్తాను. ఇదే కాదు, ఏ మైక్రోగ్రీన్ ఉంటే మనకు దాన్ని అలా వాడుకోవటమే. ఆమ్లెట్స్లో కానీ, దోశలో కానీ, చపాతీలో రోల్ ఇస్తూ ఉంటారు కదా పిల్లలకి, అలా కూడా. అలానే ఇది వాష్ చేసేటప్పుడు పైన మట్టి అదేం లేకుండా చూసుకోవాలి. మనం కట్ చేసుకొని వాడుకుంటున్నాం కాబట్టి దీన్ని ఆ కట్ చేసిన పార్ట్ తడవకుండా వాటర్లో కడిగేటప్పుడు చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది కట్ చేసిన దగ్గర పోషకాలన్నీ పోతాయి కదా మనం కడిగేటప్పుడు. సో జాగ్రత్తగా చేసుకోవాలి.
ఏదైనా హెల్తీగా తింటున్నాం కాబట్టి దాంట్లో ఉండే పోషకాలు కూడా పోకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇది ప్రతి దాంట్లో మనం పిల్లలకి అంటే చపాతీలో కానీ ప్రతి దాంట్లో పైన ఇట్లా డెకరేటివ్ అంటే ముందే ఫ్రై చేసుకోకుండా దాన్ని ఆయిల్లో వేసేసి మనం లాస్ట్లో ఇది పైన గార్నిషింగ్ కానీ సలాడ్స్లో కానీ డ్రెస్సింగ్స్లో కర్డ్ రైతాలో కానీ ఇలా ప్రతి దాంట్లో ఇది ఈ మైక్రోగ్రెయిన్స్ అనేవి వాడుకోవచ్చండి. ఇట్లా కర్రీలోనే కాదు, సాంబార్లోనే కాదు, రసమైనే కాదు, దేంట్లోనే లాస్ట్లో వేసుకోమని చెప్పాను కదా. అలానే దీన్ని పచ్చిగా కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటుంది. మనం సూపులు చేసుకున్నప్పుడు దానిలో పైన గార్నిషింగ్ వేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కనుక మెంతులు ధనియాలతో స్టార్ట్ చేయండి, చాలా బాగా వస్తాయి. వచ్చిన దాని సాటిస్ఫాక్షన్తో మిగతావన్నీ కూడా బాగా చేయగలుగుతాము. సో ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తినేసేసిన ఫుడ్ అండి ఇది. మైక్రోగ్రెయిన్స్ అంటే అంత మంచి పోషకాలు ఉన్న ఫుడ్. ప్రతిదీ అంటే మనం పప్పులు, ధాన్యాలు, అలానే ఆకుకూరలు, కూరగాయలు ప్రతిదీ తింటున్నట్టే మైక్రోగ్రెయిన్స్ తింటే. సో మన ఫ్యామిలీ కూడా చాలా హెల్దీ అండ్ హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.